హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషు టాక్స్ అండ్ వ్లాగ్స్ 217. సో ఈ రోజు వచ్చి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేలా ఒక రెసిపీ అనేది చెప్పబోతున్నాను. అది చాలా హెల్తీ అండి. నేనైతే 3 ఇయర్స్ నుంచి మా బాబు 8th మంత్ నుంచి సేమ్ ఫుడ్ అనేది ఇస్తున్నాను. వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ అనేది ఇస్తాను, కంపల్సరీ ట్వైస్ టు థ్రైస్. సో ఇప్పుడు మా పాపకు కూడా స్టార్ట్ చేశాను, ఆల్రెడీ 8th మంత్ నుంచి స్టార్ట్ చేసేసాను. చాలా ఈజీగా, చాలా హెల్తీగా, 1 డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చూసేయండి. అండ్ ఈ ఫుడ్ కి అయితే నేను రేటింగ్ 5/5 ఇస్తాను. ఇంతకంటే బెస్ట్ ఫుడ్ అయితే ఇది నాకు తెలిసిన ఫుడ్ లో ది బెస్ట్ ఫుడ్ అనమాట. 5/5 ఇస్తాను దీనికి రేటింగ్. సో ఫస్ట్ గా దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తాను. ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది. చాలా ఈజీగా చెప్తాను. ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నది చూపిస్తాను. సో ఈ స్పినాచ్ దాల్ రైస్ కి కావాల్సినవి చూడండి, ఎంత సింపుల్ గా చేస్తానో చూడండి మీరే. సో ముందుగా దీనికి ఏమేమి కావాలని చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక పాలకూర కట్ట, స్పినాచ్. సో నేనైతే ఈ దాల్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి మీ దగ్గర పిల్లలు ఉన్న వాళ్ళు. సో ఇది పెసరపప్పు 2 స్పూన్స్, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు, ఒక చిన్న టొమాటో, 1/2 కప్ రైస్. నేనైతే 2 పిల్లలకు చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నాను. మీకు ఒక చిన్న పిల్లలు అయితే ఒక 2-3 స్పూన్స్ మీకు రిక్వైర్మెంట్ని బట్టి ఇవి రైస్ అనేది తగ్గించుకోండి. అండ్ 6 గార్లిక్ క్లోవ్స్, ఇవి పెప్పర్ కార్న్స్, మెంతులు కొంచెం, ఇదైతే వాము జీలకర్ర కంపల్సరీ వేసుకోండి. ఇవి పిల్లలకి చాలా డైజెషన్కి చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా లాస్ట్లో మనం నెయ్యి యాడ్ చేస్తాము. సో నెయ్యి. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ మనము రైస్ అండ్ పప్పుని బాగా ఒక 3-4 టైమ్స్ అనేది వాష్ చేసుకుందాము. ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని కంబైన్ చేసి వాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే అన్ని కంబైన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. బౌల్లోకి వేసుకొని నీట్గా ఒక 3-4 టైమ్స్ మాత్రం కంపల్సరీ వాష్ చేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత కాకుండా ముందుగానే వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బాగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ కూడా దీంట్లోనే పోసి పెట్టుకుందాం. ఫుల్గా 1 కప్ వేసాను కాబట్టి నేను ఒక 3.5 కప్ వాటర్ పోస్తున్నాను. సో 3.5 కప్ వాటర్ పోసుకొని దీన్ని ఒక మినిమం ఒక 1/2 అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. బాగా మెత్తగా నానాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పాలకూరను కూడా నీట్గా ఒక 3-4 టైమ్స్ అనేది వాష్ చేసుకొని కట్ చేసుకుందాము. టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైనట్లయితే. కంపల్సరీ తీసేయాలి. ఇది మనకి స్పినాచ్ లో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అవి పిల్లల గ్రోత్ కి చాలా యూజ్ అవుతాయి కాబట్టి స్పినాచ్ అనేది కంపల్సరీ, అంటే అన్ని ఆకుకూరలో కంటే స్పినాచ్ అనేది చాలా మంచిది అనమాట. టొమాటో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు, టేస్ట్ కోసమే. ఇప్పుడు ఈ కాడలన్నీ తీసేసుకోండి. కాడలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆకుకూరని. తర్వాత అన్నీ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇంట్లో కానీ పిల్లలు ఉన్నట్లయితే అల్యూమినియం మాత్రం అవాయిడ్ చేయండి, స్టీల్వి తీసుకోండి. సో ఇదైతే నేను మా బాబుది 8th మంత్ అప్పుడు తీసుకున్నాను. సో నాకు ఇది అప్రాక్సిమేట్గా 2400 అలా పడింది. సో అప్పటి నుంచి నేను స్టీల్ వాటిలోనే యూజ్ చేస్తున్నాను. సో ఈ రైస్, పాలకూర, గార్లిక్ ఇవన్నీ కూడా కుక్కర్లో యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకున్నా. సో వాటర్ అనేది నేను 1 కప్పుకి హాఫ్ రైస్కి 3.5 కప్ పోసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు మీకు మెత్తగా చాలా ఈజీగా వస్తుంది, పిల్లలకి ఈజీగా తినడానికి కూడా. అండ్ 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇక సో 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ కానీ వెయిట్ చేసినట్లయితే నీట్గా దానికి బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా. అండ్ నేనైతే దీంట్లో సాల్ట్ కూడా వేయలేదు. సాల్ట్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే మనం తినే కూరల్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఇంకా పిల్లలకైతే సపరేట్గా చేసే రైస్లో కానీ కర్రీస్లో కానీ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను అనమాట సాల్ట్ అనేది. సో చూడండి పర్ఫెక్ట్గా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని నీట్గా స్మాష్ చేసేసామంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. రెసిపీ అయితే నేను 3 ఇయర్స్ నుంచి మా బాబు 8th మంత్లో ఉన్నప్పటి నుంచి ట్రై చేసి పెడుతున్నాను. ఇది కూడా కంపల్సరీ మీ పిల్లలకి పెట్టండి, చాలా హెల్ప్. నీట్గా స్మాష్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా లేకుండా హెల్దీగా చేసుకున్నాము.
ఇది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని ఫుడ్ అనేది ప్లేట్లోకి వేసుకున్న తర్వాత గీ అనేది యాడ్ చేసుకున్నట్లయితే దాని ఫ్లేవర్ ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్పినాచ్ దాల్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని 1 స్పూన్ ఆఫ్ గీ కానీ యాడ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి తినడానికి రెడీ అయిపోతుంది. పిల్లలకి ఈవెన్ పెద్దలు కూడా తిన్నారంటే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. పెద్దలు తినాలనుకుంటే ఇంకా తాలింపు ఫ్లేవర్ కావాలంటే టేస్టీగా కొంచెం తాలింపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిల్లలకి కాబట్టి నేను తాలింపు ఇంకేం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు జస్ట్ 1 స్పూన్ ఆఫ్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనకి ఈజీ స్పినాచ్ దాల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా పాప చూడండి ఎంత ఇష్టంగా తింటుందో మీకు చూపిస్తాను. ఈ ఫుడ్ అయితే మాత్రం నేనైతే పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఫుడ్ మాత్రం తనైతే తినేస్తుంది. చాలా హెల్తీ కాబట్టి మీరు కూడా వీక్లీ టూ టైమ్స్ మాత్రం పెట్టడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కానీ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో చేసి మీకు ఎట్లాంటి రెసిపీస్ కావాలని చెప్తే నేను కంపల్సరీ చేసి పెడతాను. అండ్ కమింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ఫుడ్ వీడియోస్ అనేది చేస్తాను. ఫుడ్ తినేటప్పుడు మాత్రం మా పాప ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుంది చూడండి, డోంట్ మిస్ దాట్. అండ్ మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.